విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఓ పక్కన లోకేష్ ఫ్యాన్స్, జనసేన తెలుగుదేశం అభిమానులు ఒక ఉమ్. వారం రోజులుగా ట్విట్టర్లో యథేచ్ఛగా రెచ్చిపోతా ఉన్నారనమాట. ఒకళ్ళేమో మావాడు సీఎం అవుతాడని, లేదు ఒకడేమో మావాడు కూడా డిప్యూటీ సీఎం అవుతాడని ఎంత రెచ్చిపోయి ఇది ఎక్కడికి వెళ్తుందా అనుకుంటే చివరికి ఇద్దరు కూడా తెల్ల జెండాలు ఊపుకున్నట్టున్నారు సార్. ఈరోజు జనసేన నుంచి జనసేన ఫ్యాన్స్, జనసేన పార్టీ వాళ్ళందరికీ కూడా మీరు దీని గురించి బహిరంగ వేదికల మీద మాట్లాడొద్దు అని ఒక నోట్ వచ్చింది. అలాగే అవును. తెలుగుదేశం వాళ్ళకి కూడా మీరు దీని గురించి మాట్లాడొద్దు అని వచ్చింది. నిన్న మేమున్న దావో సమావేశంలో అక్కడ మా అందరి ముందే ఒక్కసారే మరి టీజీ భరత్ గారు అప్పుడు దాకా చాలా బాగా మాట్లాడారు, ఆఫ్లైన్లో కూడా చాలా బాగా మాట్లాడారు. కానీ అక్కడికి వచ్చినాక మీరు అవుననుకున్నా కాదనుకున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మా భవిష్యత్తు ముఖ్యమంత్రి లోకేషే, నారా లోకేష్ అని చెప్పి చాలా ఓపెన్గా చెప్పాడు. అక్కడ మరి చంద్రబాబు గారు కూడా కామెంట్ చేసినట్టు ఏం కనపడలే. కానీ ఈ రోజు ఈనాడులో చూస్తే మాత్రం మందలించిన చంద్రబాబు టీజీ భరత్కి మనం ఇక్కడ కొద్ది ఎందుకు వచ్చాం, నువ్వేం మాట్లాడావు అని మందలించారని చెప్పి అక్కడ అన్నారు. మరి వేదిక మీద కానీ అంటే మన ముందు పార్టీలు చేసుకుపోయారు ఉంటారేమో. అదే మన ముందు మనకి ఎలా కనపడదు కాబట్టి ఏమన్నా తర్వాత అన్నారేమో. కానీ చివరిగా ఉమ్. ఇద్దరు చూస్తే మాత్రం తెల్ల జెండాలు ఊపుకున్నట్టు అన్నారు సార్. ఏమంటారు మీరు? మరి ఊపుకోక తప్పదండి. ఉమ్, ఎవరికైనా సరే. ఉమ్, ఇప్పుడు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ చేసిన అతి మూలాన డిప్యూటీ సీఎం అనే ఒక పోస్టు, ఎటువంటి పోర్ట్ఫోలియో లేని పోస్టు, అది ఎందుకు పనికి వస్తుందో కూడా తెలియని ఒక పోస్టు, జగన్మోహన్ రెడ్డి 5 మందికి, 3 మందికి, 10 మందికి కట్టబెట్టిన ఆ పోస్టు, ఇంతకు ముందు కూడా ఇద్దరు ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నా కూడా వాళ్ళు ఏం పని చేశారో చెప్పండి అని ఒక తెల్ల పేపర్ ఇస్తే ఆన్సర్ కూడా ఎవరు రాయలేని ఒక పోస్టుని, ఆ డిప్యూటీ సీఎం పోస్ట్ అంటే సీఎం సీట్ లో సగం సీఎం సీటు అనే ఒక ఎక్స్పోజర్ తెచ్చుకోవటానికి పవన్ కళ్యాణ్ చేసిన అతి మూలాన టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఈ రోజున లోకేష్ కూడా అలాంటి పోస్ట్ ఏదన్నా ఉందనుకో, మరి పవన్ కళ్యాణ్ తోటి ఈక్వల్ గా ఉంటది కదా, అందుకని ఇవ్వండి అని కోరుకునే దాకా వచ్చింది. ఇప్పుడు అదేమవుద్ది? ఇప్పుడు ఇటు సైడు తెలుగుదేశం పార్టీ కూడా ఆల్రెడీ అందరికీ చెప్పింది, ఈ విషయమై ఎవరు మాట్లాడొద్దు, డిబేట్లో కూడా ఎవరు ఈ ఈ దీనికి ఆన్సర్ చెప్పొద్దు, ఈ ప్రస్తావన ఉంటే డిబేట్కి వెళ్ళొద్దు అని. కానీ ఎవరు అధికారికంగా ఉన్న ఈ టీడీపీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, నాయకులు కానీ మిగతా ఎవరైనా కానీ అధికార ప్రతినిధులు కానీ దీని మీద మాట్లాడొద్దని ఒక సర్క్యులర్ ఇవ్వటం జరిగింది. దీంతో పాటుగా మరి అటు కూడా జరిగింది కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఉలిపిత్తిరి ఫ్యాన్స్ ఇంకెవరు ఉండరు. ఉమ్, నిజం. ఉమ్, ఇది నేను నా స్వయాన నేను చెబుతుంది కానీ చరిత్ర చెబుతుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న చరిత్ర చెబుతుంది. ఒక కత్తి మహేష్ని కానీ ఒక శ్రీరెడ్డిని కానీ ఇలాంటి వ్యవహారంలో పెంట పెంట చేసేసి పవన్ కళ్యాణ్ని మొత్తం డీఫేమ్ చేసింది జనసేన ఫ్యాన్సే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏదైనా ఒకటి కనుక దీని మీద చర్య తీసుకోకపోతే, ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం అనే ఈ అంశం కానీ, పవన్ కళ్యాణ్ సీఎం చేస్తేనే లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే ఒక ప్రపోజల్ తోటి వాళ్ళు రావటం కానీ, కావాలంటే చంద్రబాబుని కేంద్ర మంత్రిగా పంపించేసేయండి అనే సలహాలు ఇవ్వటంలో కానీ, వీటన్నిటిని మళ్ళీ పెంట చేస్తారు. ఏదన్నా పెంట అయిందనుకో, నాగబాబుకి అనౌన్స్ చేసిన మంత్రి పదవికి అసలు రావచ్చు. చిరంజీవికి ఇప్పుడు బీజేపీతో సఖ్యంగా ఉన్నాడు. మొన్న ఏదో కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబరాలు దానికి ఎస్పెషల్లీ చిరంజీవిని పిలిచారు అన్నప్పుడే ఒక సంకేతం ఆంధ్ర ప్రజల్లోకి వెళ్ళిపోయింది. బీజేపీ ఈ చిరంజీవిని పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుందనే సంకేతం వెళ్ళిపోయింది. ఆ సంకేతానికి ఇంకా నిజాలు ఏమున్నాయో మొత్తం అన్ని బయటకు వస్తాయి కదా. ఇలాంటిది ఒక రప్చర్ జరగటానికి ఎప్పుడో మీరు ఎన్ని మాటలు చెప్పుకున్నా ఈ కూటమి 2029కి కలిసి పోటీ చేస్తది అనే దాంట్లో బోలెడన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు అన్నిటి మీదట ఎప్పుడో ఎన్నికల ముందు విడిపోవాల్సిన ఈ పొత్తు ఇప్పుడే విడిపోయే పరిస్థితులు రావచ్చు కదా. ఎందుకంటే మీరు మన కింద కామెంట్లే చూడండి.
ఏంటో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు ఏరి కోరి ఆయనే బతిమిలాడి భావాలు తీసుకొచ్చుకున్నాడనే మాటలే ఈ రోజుకి మాట్లాడుతున్నారు. ఈ మాట 14, 19 మధ్య మాట్లాడారు, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అవసరం లేకపోతే ఎందుకు వచ్చాడు? దానికి ఎవరు సమాధానం ఉండదు కదా. ఏదో చంద్రబాబు నాయుడు సీఎం కావాలంటే పవన్ కళ్యాణ్ పక్కనుంటేనే అవుతాడు అని అనుకుంటే రావద్దు. ఆయన ఎందుకు మీరు సీఎం చేసేది? జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కొట్టినట్టుగానే మిమ్మల్ని కూడా కొడుతున్నాడు. మీకు కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాడు. జనసేన పార్టీ అసలు ఒకసారి కూడా అధికారంలోకి రాకుండానే పోయే పరిస్థితులు ఏర్పడతాయి మరి జగన్మోహన్ రెడ్డిని అలానే ఉండనిస్తే గనక. అందుకని భయపడి మీరు కూడా వెళ్ళారు. మీ దగ్గర కూడా ఉందిగా భయం. మీరే కనుక భయపడకపోతే అధికారంలో ఎవరుంటేనేమండి, మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చుగా. కనీసం గెలుచుకున్న ఒక్క సీటు కూడా ఉంచుకోలేకపోయాడు ఆ రోజున. ఉంచుకోలేకపోయాడు అనేది అనకూడదులే. అతను ఉండలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణే గెలవలేకపోయాడు. ఇది 19 విషయం. ఇక 24 విషయానికి వస్తే ఏం జరిగింది ఏమిటి అనేది ఎవడు తేల్చలేంది. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ సొంత బలం ఎంత అని అంటే కౌంటింగ్ లేదండి. 19 నాటి కౌంటింగ్ చెప్పుకోవాలి కాదు, 24 నాటి కౌంటింగ్ లెక్క కాదు. ఆయన సొంతగా పోటీ చేస్తే ఏం వచ్చిందో అది కౌంటింగ్. ఎప్పుడు మరి టీడీపీ పార్టీ మరి 19 ఎన్నికల్లో సొంతగానే పోటీ చేసింది. 39.33% ఏమో ఓట్లు వచ్చాయి. అంటే దరిదాపుగా 40%. సీట్లుగా 23 రావచ్చు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టుగా ఆ రోజున వాళ్ళకి కూడా 40% ఓట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి 11 రావచ్చు గాక 40% ఓట్లు ఉన్నాయి. ఎవరు చెప్పలేని అంశం కదా. ఇలాంటి ఒక దాంట్లో ఇప్పుడు రప్చర్ చేసుకుంటే రేపు వీళ్ళందరూ కలిసి మేము ఆ, అధికారంలో ఉండి మేము బాగా బాగు చేస్తున్నాం అని చెప్పుకోవటం ఎలాగా? ఇక నాబోటి వాళ్ళు అందరూ కూడా బయలుదేరతారు కదా. ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం మేము సాక్రిఫైస్ చేసి ఒకళ్ళనొకళ్ళం కలుపుకొని అనే మాటలు మాట్లాడుతున్నారు చూడండి. ఉప ముఖ్యమంత్రి దగ్గర తేలిపోయింది కదా. ఎవడు కోడు పదవి రాగానే పదవి కోసమే ప్రాకులాడుతున్నారు తప్ప వేరే ఇంకేం లేదు. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు ఏడుండయి అని అంటాం కదా. అందుకోసం అనేది కూడా ఆగుతారు. అది కాకుండా ఏంటంటే 7 నెలలే అయింది. పవన్ కళ్యాణ్ పూర్తిగా పదవిని ఎంజాయ్ కూడా చేయాల. ఒకసారి సీజ్ ద షిప్ అనొచ్చు, ఇంకొకసారి హోంమంత్రి నేను తీసుకోవాల్సి ఉంటది అనొచ్చు, మరి వారాహి డిక్లరేషన్ అనొచ్చు. కానీ ఇంత తొందరగానే డిస్ప్యూట్స్ వస్తాయో ఏమవుద్దో అనే విషయం తెలియదు కదా. ఇప్పుడే డిస్ప్యూట్స్ వచ్చి 1 సంవత్సరంలోనే వీళ్ళు విడిపోవాల్సిన పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో కూర్చొని ప్రధాన ప్రతిపక్షం లాగా ఇప్పుడు టీడీపీ మీదనో ఇంకొకరి మీదనో వీళ్ళు తీసుకున్న విధానాల మీద పోరాడుతూ ఉండాలి. 4 సంవత్సరాలు వెయిటింగ్ చేయాలి అధికారం వదిలేసుకొని. ఆ ఓపిక పవన్ కళ్యాణ్ ఉందా? పవన్ కళ్యాణ్ కాసేపు నిలబడలేడు. ఈ మాట నేనంటాం కాదు, మీరే చూసుకుంటే తెలుసుద్ది. వారాహి యాత్ర, ఎవరైనా యాత్ర ఒక 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 ప్రెస్టీజియస్ యాత్ర ఒకటి మొదలు పెడితే ఆ ఆ మూల నుంచి ఈ మూల దాకా ఆశాంతం చేయాలి. లోకేష్ యోగాలం మొదలుపెట్టి చేయలేకపోయాడు, లేకపోతే తొందరగానే ముగించేశాడు అంటే అప్పుడున్న పరిస్థితుల కారణంతో వచ్చింది కానీ ఓపికతోటి కాదు. అదే వారాహి చూడండి, ఒక జిల్లా చేస్తారు, అమ్మా ముక్కుతా మూలుగుతా చేస్తారు. పవన్ కళ్యాణ్ రాగానే సీఎం 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 అని వీళ్ళు అరవటమే తప్ప అతన్ని ఏం మాట్లాడనీరు. పోనీ మాట్లాడినిచ్చినా కూడా ఆయన మాట్లాడేది కూడా ఏం లేదులేండి. ఆ లోకల్ గా ఉన్న ఏదో నాయకుడిని పట్టుకొని అతని మీద నువ్వు పిఆర్పిలో ఉండగా ఎట్ట చేసావు, ఏది ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు సంగతులన్నీ ఎత్తకొచ్చి ఆయన ఏదైతే 4 మాటలు మాట్లాడేస్తాడు. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగం ఏం లేదు కదా. అంత ఓపిక లేని వాడు మరి పవన్ కళ్యాణ్. అలాంటిది చేతిలో ఉన్న లడ్డూని ఎలా పారేసుకుంటాడు చెప్పండి? అందున జన సైనికుల కోసం పారేసుకుంటాడా? రేపు డిప్యూటీ సీఎం లొకేషన్ చేస్తాడు అనుకోండి, ఉన్న లెక్క ప్రకారంగా అయితే అందులో తప్పేమన్నా ఉంటుందా? ఇంతకు ముందు 2, 3 డిప్యూటీ సీఎం లేరా? ఆ ఆ విషయం కనుక జరిగితే లొకేషన్ కూడా డిప్యూటీ సీఎం చేస్తే ఇతను అల్లకి ఏం చేస్తాడనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందిగా.
అది కూడా తెలుసుకోవాలి కదా. ఏం చేస్తాడు ఇతను అలిగి? అందుకని అంత దూరం పోనీయకుండా పవన్ కళ్యాణ్ కూడా దాన్ని ఎక్కడే ఆపుకునే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు నాయుడు అయితే ఎంత చివరిదాకా 100% నెత్తి మీద రాయి ఇంత దగ్గరకి ఒక అడుగు దూరానికి వచ్చిందన్నా కూడా మా వచ్చే వచ్చిందిలే, మా ఆగి చూద్దాం ఏమవుద్ది అనే పద్ధతి కాబట్టి ఆయన చర్యలు తీసుకుంటానికి దీన్ని ఆపేసి పెట్టేశాడు. ఎవరేమనుకున్నా, ఏం కాదనుకున్నా భవిష్యత్తులో సీఎం ఆ, లోకేష్ అని అంటే మరి పార్టీ పగ్గాలు చేపట్టేది ఆయనే కదా. ఆయన అండర్లోనే కదా నడవాలి. రేపు పార్టీ గెలిస్తే మళ్ళీ మరి లోకేషే కదా సీఎం అవ్వాలనేది. లేదు, ఈ కూటమి ఎట్టనే కొనసాగుద్ది, ఎంతకాలమైనా కొనసాగుద్ది, 29లో కూడా కలిసి పోటీ చేసి ఆ, పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారు అనే దానికి ఏం ఉండదు. అంత దూరం ఏం లేదు అక్కడ. ఉహు. అందుకని ముందుగా సర్దేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా యాక్చువల్ గా రెచ్చగొట్టేది కానీ, వాళ్ళు ఏమన్నా ఫ్యాన్స్ ఏమన్నా చేస్తున్నా కూడా దాన్ని ఎంకరేజ్ చేసేది కానీ వాళ్ళే. అది ఆ తర్వాత చాలా సునాయాసంగా అబద్ధం ఆడగలరండి. ఫ్యాన్స్ అందరూ చేసేదానికి మేమా రెస్పాన్సిబిలిటీ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఈ రోజు ఇచ్చారుగా, అందరు ఆపండి, ఆపకపోతే మేము చర్యలు తీసుకుంటాం, పార్టీ నుంచి బహిష్కరించి అవతల పాడేస్తాను అనే ఒక సర్క్యులర్ ఇచ్చారుగా. అట్నే ఫ్యాన్స్ ఎవ్వరూ నా మాట్లాడొద్దు, మాట్లాడేవాడు ఎవడన్నా ఉంటే వాళ్ళు నా ఫ్యాన్స్ కాదు అని పవన్ కళ్యాణ్ అన్నాడు అనుకో, వాళ్ళకేం తేట మాట్లాడటానికి. ఆ మాట వీళ్ళు చెప్పరు. చెప్పకుండా ఇంటర్నల్ గా నాగబాబు పెట్టేది ఆ, ఈ ఆత్మీయ సమావేశాల్లో కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండే వాళ్ళు పెట్టే సమావేశాల్లో కానీ వాళ్ళు ఎంకరేజ్మెంటే చేస్తారు. ఇది జనసేన పుట్టిన కాడి నుంచి చూస్తానే ఉన్నాం. ఈ 10 సంవత్సరాలు చాలదా అండి వీళ్ళు వీళ్ళు ఎట్లాంటి నాయకులు అనేది తెలుసుకోవటానికి? కానీ ఈరోజు అవసరం వచ్చి ఆపుకున్నాడు. కత్తి ఉమ్. మహేష్ మీద అయితే ఆపలేదు, శ్రీరెడ్డి మీద అయితే ఆపలేదు. ఏబిఎన్ ఓబీ వ్యాన్ పగలగొట్టారు ఎక్కడ? హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ దగ్గర. ఉహు. ఆ రోజు కూడా సమర్థించాడు మరి. ఇప్పుడు సిగ్గు లేకుండా ఏబిఎన్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి హారత పడుతున్నారు. అంతా ఒక దానిలో మొక్కలు అయిపోయారు కదా ఇప్పుడు. ఏదో డిబేట్లకు పిలుస్తున్నారని 4 మాటలు అనకుండా ఉంటాం, కానీ కోపం వచ్చినప్పుడు అనాల్సిన పని ఉంటుంది కదా ఎవరినైనా. అదే. యా. ఉమ్. ఏం ఇప్పుడు ఆ డిబేట్లతోటి మనకేం ఒరిగేది ఏం లేదు, మనకేం 1 రూపాయి రాదు. ఉమ్. ఇప్పుడు ఆ డిబేట్లతోటి కొత్తగా ఫేమ్ వస్తుందా అని అంటే ఏం కాదు, మనకి ఫేమ్ ఉండబట్టే వాళ్ళు పిలుస్తున్నారు. అదే. ఉమ్. యా. ఓకే. యా. చూద్దాం సార్, నిజంగా ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అనుకున్నాము. కాకపోతే యాజ్ యూజువల్ ఏంటంటే ఇవన్నీ కూడా టీ కప్ లో తుఫాన్ లాగా ఒక 2 రోజులు మీడియా హడావుడి తప్ప ఇది ఉండేది కాదు. అండ్ వీళ్ళలో మీడియా చూస్తుంటే హడావుడి ఏం కాదండి. ఉమ్, కార్యకర్తలు కూడా వాళ్ళంత హడావుడి చేశారు. అదే. మీకు అంటే మీకు ఈ ట్విట్టర్ లో వచ్చిన ప్రతి పోస్టు కార్యకర్త పెట్టేది. నేను అనేది అంటే కార్యకర్త వాడి మనోగతం పెట్టుకుంటమే. అదే అదే అంటే ఇప్పుడు మీరు మాట్లాడినట్టు ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలకి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా చూడాలని ఉండొచ్చు, సీఎం గా చూడాలని ఉండొచ్చు. అలాగే జనసేన వాళ్ళకి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకోవటం తప్పే లేదు, ఎవరికి వాళ్ళు అనుకుంటా ఉంటారు. అస్సలు లేదు, తప్పే కాదు అది. ఆ కానీ అది ఎంత మటుకు పాసిబిలిటీ అనేది ఇద్దరు కూడా గ్రహించాలి. పాసిబిలిటీ కాదు. ఉమ్, అలాంటి ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఉమ్, చంద్రబాబు నాయుడుతో అసలు కలవనే కూడదు కదా. అవును. యా. ఉమ్, సీఎం అవ్వాలి అని అంటే కూటమిలో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఆస్కారమే ఉండదు. ఉమ్, చంద్రబాబు యా. నాయుడు ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు. ఉమ్, కానీ సగం సీఎం సీటు అని ముందు నుంచి అన్నదానికి చంద్రబాబు నాయుడు ఈ ప్లాన్ చేశాడు. ఆ, డిప్యూటీ సీఎం అంటే సగం సీఎం సీటు అన్నట్టుగా అనుకో అని చెప్పి ఇచ్చాడు. ఈయనేమో అసలు నిజంగానే సగం సీఎం సీటు అనుకోని హోంమంత్రి అన్నాడు. ఒక ఉమ్, పంచాయతీ రాజ్ మినిస్టర్ నువ్వు, ఒక అటవీ శాఖ మినిస్టర్ నువ్వు, ఒక రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ నువ్వు, హోమ్ మినిస్టర్ మీరు గురించి మాట్లాడే అంత స్థాయి అది ఆ మినిస్టర్లకి. ఉమ్, హోమ్ మినిస్టర్ ఒకటి, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి. యాక్చువల్ గా డిప్యూటీ సీఎం ఆ ఇద్దరికే ఇస్తారు అవును. ఉమ్, ఒకవేళ ఇచ్చినా కూడా. యా. ఏదన్నా విపత్కర పరిస్థితి వస్తే, సీఎం దూరంగా వెళ్ళే పరిస్థితులు వస్తే, ఒకవేళ కేబినెట్ మీటింగ్ పెట్టాల్సి వచ్చినప్పుడు కానీ, అసెంబ్లీలో అడ్రస్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ పనికి వస్తుంది అని చెప్పి ఆ డిప్యూటీ సీఎం ని. చాలా స్టేట్ లో డిప్యూటీ సీఎం లేని కూడా లేదు. అవును. అది అసలు ఉమ్, పోర్ట్ఫోలియో లేదండి. ఏది అవును. పలానా పోర్ట్ఫోలియో అని చెప్పండి దానికి. అవును. ఎందుకు అప్పుడు మన ఆ, చ- ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అంతకుముందు కావచ్చు, అసలు డిప్యూటీ సీఎంలు ఎక్కడ ఉన్నాయి? ఈ మధ్య కొత్తగా ఇవన్నీ తీసుకొచ్చారు కానీ
డిప్యూటీ సీఎం అవును. డిప్యూటీ సీఎం మొత్తం వైఎస్ఆర్ డిప్యూటీ సీఎంలు పెట్టలేదు, ఎన్టీఆర్ డిప్యూటీ సీఎంలు పెట్టలేదు. చంద్రబాబు పెట్టాల అంతకుముందు. అంత ముందు తర్వాత ఆ ఇచ్చాడు. తర్వాత ఇచ్చాడు అంతకుముందు ఎర్లీ డేస్ లో ఉమ్, చంద్రబాబు దాంట్లో కూడా డిప్యూటీ సీఎం లేరు కదా. అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.